ఇక్కడ ఏదో పెట్టిరన్నమాట. బా ఎంత మర్యాదగా పట్టుకుంటున్నావు అయ్యా? ఏంది అది? మాట్లాడు, చిన్న మాట్లాడదా? ఏమైనా బండ్లు మీరే ఇస్తుర్రు? ఇప్పుడు తెలుస్తుంది పుగ్గాడు పెట్టిన లోపల. మొన్న ఎవరితో బర్త్డే ఉంటే నువ్వు పోయినావుగా. మరి బండి ఎవరు? మీరు వీడియో ఆడతారు కదా, నేను వాడుతున్నా బండి. నువ్వు నవ్వకు మజాగా మాట్లాడక అడుగుసోపో. అడుగుతాడు అందరు. 18 years చూడాడు. నేను అడుగుతున్నా, మధుగాని అడిగినా, రాజాని అడుగుతున్నా, బాగా అడుగుతున్నా. వాళ్ళు తెచ్చి చెప్పాలా? ముందు చెప్పు మాదా. ఏంటన్నా నన్ను అడుగుతాడు, అంత పెద్ద పెద్దవాడు పట్టుకుని నన్ను అడిగితే నేను చెప్తాను. అడుగుతున్నా నాకు ఎంత బాధ వేస్తుంది చెప్పు. మాకు నమ్మకం లేదా నీ మీద? సో గైస్ ఈ రోజు అయితే మా బండిలో నాకైతే ఒక వస్తువు దొరికింది. ఆ వస్తువు ఏంటి, ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోవడానికి నేను ఈ వీడియో అందరికి గుద్దబలిచింది. అన్ని కథలు తింటారు. ఈ రోజు అలాగేనా వీళ్ళ మధుమైన నాకు డౌట్ లేదు, కానీ నాకు అందరి మీద ఉంది డౌట్. ఎప్పుడు పత్తి పడతా కాదు. మీ మధుమైన మీకు డౌట్ ఉంటుంది, నాజమైన నాకు డౌట్ ఉంటుంది. సో ఎవరెవరు వాడుతున్నారు ఏంది మ్యాటర్. సో ఇది చూడండి గైస్, బండి ఓపెన్ చేయాలి. ఎవరికి ఇట్లా ఇది ముట్టాలన్నా చిరాకు వస్తుంది. ఇక్కడ ఏదో పెట్టిరన్నమాట. వద్దులే, లైట్ తీసుకో, బయట తీయకు. జ్యూరెక్స్. ఇప్పుడు నాకు అది తెలుసుకోవాలని చెప్పి మరి అందరికి అని చెప్పి చాలా ఆతృతతో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్నే బయట పిలుస్తాను, నేను లోపలికి రాను. అజ్జు, ఏ అజయ్ అన్నా. ఏంది రూమ్ అనుకుంటారా, ఏమైనా ఓయో అనుకుంటారా, ఏమైనా లాడ్జ్ అనుకుంటారా? దీన్ని తీసుకొచ్చి డబ్బల్ వేయనీకి షాప్ పెట్టుకోమని అయితే కూర్చోమని ఓయోలల్లా మేము తెచ్చిస్తాము. నువ్వు ఆగవే, క్లారిటీ లేకుండా మాట్లాడద్దు కదా, మనం అడుగుదాం జస్ట్. పని పాట లేవు ఎవరికి. నువ్వు సంసార్ లెక్క రాకు, అర్థమైందా? మేము రాము. నువ్వే రైట్. నువ్వు వేసిన లంగ పని చూపించాలిగా మేము కూడా. డిక్కీ ఓపెన్ చేశారు. డిక్కీ బాగాలేదు, లోపల ఓపెన్ చేయప్పుడు డిక్కీ. తమ్ముడుకొని నమ్మకూడదు ఈ విషయంలో అస్సలు. అమ్మో ఎవరిని నమ్మొద్దు. వేళ చేస్తుర్రా వాడిని అంటావు ఏంది నువ్వు? ఓపెన్ చేయి. బండ్లో ఎవరెవరు తీసుకోవతారు, ఏం చేస్తారు? ఏంది ఏంది ఇది? మధుగాడు అక్కడ అంటే అది మధుగాడిదే. బా ఎంత మర్యాదగా పట్టుకుంటున్నావు అయ్యా? ఏంది అది? మీకు తెలియాలి అదేందో. ఆ జోబులో పెట్టి క్లియర్ గా మీరు మాట్లాడుతున్నారు. నేను బండి మాకు అసలు నీ మీద లేనే లేదు. వాడికి ఇది పట్టుకో. అవును, బండి నడుపు నేను చూసిరా. నేను నా బండి నేను కారు ఉన్నప్పుడు నా బండి నడుపుతాను. లోపల అవును, లోపల పోయి అడుగుతాను. ఇప్పుడు రోడ్డు మీద అడగాలి తమాషా. మాట్లాడు, చిన్న మాట్లాడదు. ఏమైనా బండ్లు మీరే ఇస్తుర్రు?
నువ్వు నా మీద తెలిసి నా మీద నీ మీద కాదు, నువ్వు తీస్తున్నావు ఈయన తీస్తున్నావు. ఆయన అంటే ఆయన బండి మీద వస్తాడు కాదు, ఆయన సంబంధం లేదు. ఆ రాజంగా మీరు ఒకసారి రాజన్ ఇంకా ఈయన చాయ్కి రాజను ఒకసారి చాయ్ పోతాం అని చెప్పి తిట్టుకుని పోతాం మేటి. అవురా నువ్వు రాజు డైలీ బండి పట్టుకుని పోతావు. వీళ్ళిద్దరు డైలీ బండి పట్టుకుని పోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది పుగ్గాడు పెట్టిన లోపల. రాజన్ బండి మీరే తీస్తున్నారు. అని తమ్ముడా నువ్వు వాడు వాడు బదుగాడు చాయ్ తాగి మీరే తీస్తున్నారు. అది ఇప్పుడు ఎవరు వాడుతున్నా సీరియస్ కాదు. అదే ఆ బండి వేసుకోబోతురు ఆ ప్యాకెట్ బయటలోనే ఏ నవ్వుడు కాదురా మజాక్ ఆడతలే రా. సరే కొనుక్కొని పెట్టుకోడా కొనడం తప్పంటే లేదు. నా బండిలో పెట్టుడు తప్పంటారు. ఫ్లేవర్లు కొనవ అయితే నువ్వు చాలా గలీజ్ గా చెప్తున్నా, చాలా సీరియస్ చెప్తున్నా. మజాక్ అడుగుతున్నాడు చెప్పు. మరి బండి ఎవరా మీరు మీరు వీడియో ఆడతారు కదా, నేను వాడుతున్నా బండి. మీరే మధ్య నిద్ర వాడింది నాకు అసలు. తమ్ముడు అయితే కనీస్ కి పంపిస్తాం అంతే. అది కూడా ఫోన్ పే వాడి దగ్గర ఏడికి వచ్చింది. ఏ ఒకటి చెప్పాలా, నేను తీసుకున్నా వాడు తీసుకున్నా వాళ్ళంటే బండ్లలో పెట్టాను. బండ్లు మీరే తీసుకుపోతారు. తమ్ముడు కానీ అంటే నా బండి వీడొక్కడే కాదు, కరిమా ఎందుకు వాడతారు? కరిమే బండి వేస్తాడు. నాకే వస్తుంది కాదుగా ఆ బండి మీద నేనే అంటే కరిమా పెట్టినా మొన్న ఎవరితో బర్త్డే ఉంటే నువ్వు పోయినావుగా. ఎవరా నువ్వు చెప్పలేదు. నా బండి పెట్టుకుని నా బండి తీసుకుపోతా. మొన్న కార్ వేసుకొచ్చినావు అయ్యమ్మ. కార్ వేసుకొస్తే బర్త్డే కనిపిస్తుంది బండి వేసుకోపోయినా స్కూటీ. నువ్వు ఒకటి చెప్తున్నా, నీ కళ్ళు సైగలు నీ మూతి తిప్పుడాక నా మీద చూపిస్తుంది. ఒకటి చెప్తున్నా, నా బండి వాడా నన్నేమని అడుగుతావు బేబీ? అది ఎవరు పెట్టారు అని నాకేం తెలుసు బేబీ. వీడు తీసుకుంటాడు వాడు తీసుకుంటాడు. అది తెచ్చుకున్నా సరే నేను డిగ్రీ పెట్టిన అవసరం లేదు, తీసుకున్నానని చెప్తాను. దీంట్లో తప్పేం లేదు నాకు. రాజన్ గాడు మధుగాడు దిగరు నాకు ఎందుకో రా. నిజం చెప్పురా, ఏం చెప్పాం. ఏ నువ్వు నవ్వకు మజాగా మాట్లాడక కూర్చోపో. అడుగుతాడు అందరు బండిలా నేను అడుగుతున్నా చేస్తావు నువ్వుకే చిన్నపిల్లగాడు ఒక నిమిషం. ఎంతరా ఏజ్ ఎంతరా? 18. నేను 15 సంవత్సరాల కాండంలో కొన్నా. నేను చెప్పేది నువ్వు 18 ఆడు 18 వీడియోకి 18 ఇయర్స్ వీడియోలు చూడడా ఆడు. అలా చెప్తున్నా బాయ్ మరి లేకపోతే చూడు 18 ఏమన్నా అంటున్నా వాడి. నేను నార్మల్ గా ఇట్లా రానా బంగారం ఏమని చెప్పినావా చెప్పు, నేను కవర్ చేసుకుంటా అంటున్నాను. ఏమన్నా అడిగినా పెట్టలేగా పక్కన ఫోన్ పే లేకపోతే ఆ ఫోన్ తీసుకోవాడు. నువ్వు అన్నిటికీ మధ్యలో రామాకు. తీసుకొచ్చిందే నేను టాపిక్. నేను రాక మీకు ఎవరు తీసుకొస్తావు మధ్యలో? టాపిక్ తీసుకొచ్చినా నేను అడుగుతున్నా, మధుగాని అడిగినా రాజాగాని అడుగుతున్నా, బాగా అడుగుతున్నా. వాళ్ళు తెచ్చి కులుకుతలేడు కదా, నవ్వుతలేడు కదా, వాళ్ళిద్దరు కులుకుంటారు, వాళ్ళిద్దరు నవ్వుతారు కదా. టాపిక్ అంతా దీడిపోయిన ఎందుకు తీసుకొస్తున్నావు? నవ్వుతారు ఒకళ్ళు, వాళ్ళని అడుగుతారు కానీ తమ్ముని అడుగుతున్నావు. మాకి అలవాటు
అవలా ఒక లవర్ రావాలా పోతాంది. కాదు కానీ చెప్పుడు రా అన్నంలో ఇవన్నీ ఏంట్రా ఎవరు తెచ్చిర్రా గలీజా కాదు చెప్పారా ముందు చెప్పు మాదా ఏంటన్నా నన్ను అడిగితే అంత పెద్ద పెద్దవాడు పట్టుకుని నన్ను అడిగితే నేను చెప్తాను నేను అరే డ్రా అక్క వాళ్ళ ముంగల వాళ్ళని అడగల ఏడుచురా అబ్బే అమ్మా ఏ నువ్వు నేను వయసు వాడు 18 years అంటే పెద్దోడు అర్థమవుతుందా ఏడవద్దురా ఇప్పుడు నేను వీణ్ అడిగినా వాడిని అడిగినా వాళ్ళు అవుతుర్రు గుచ్చి గుచ్చి అడిగిన వాళ్ళని వీణు కూడా గుచ్చారే చెప్పురా 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 అని అడిగినా అర్థమైందా అడుగుతున్నా తీసిరా మీరు చెప్పుడు వాడు తీయలేదు వాడిని అడిగినా నేను చెప్పి చెప్పి బండి నేను ఏమంటున్నా అరే తీసుకోపోతా నన్ను అడిగితే నేను చెప్తాను ప్రతి మాటకు వాళ్ళు చెప్పకుండా బండి తీసుకోపోతా నేను ఏడిపోతే నీకు చెప్పిపోతా నన్ను అడుగుతున్నావు మళ్ళీ నువ్వు పట్టుకొని అరే అడగద్దారా ఇప్పుడు నిన్నే మొత్తం ఆఫీస్ మొత్తం నువ్వే అనుకుంటా తెలుసా. అరే చాయ్ తాగినికే పోతుర్రా నేను ఏమంటున్నా ఒకవేళ మాట్లాడతావు అరే మీరు చేసిన మేము ఆ చేసిన పోయినా ఇద్దరు కలిసి పోము ఒక్కరినే పోతాము అవు మరి ఇద్దరు ఛాయ్ అని పోతామంటే లంగా పని చేసింది ఒప్పుకోండి చిన్న పిల్లగా నేను లంగా పని చేసి ఎప్పుడు కొత్త కాదు. మీరు కూడా నవ్వుతుర్రా మీరు కూడా నవ్వుతుర్రు అర్థమైందా అరే రాజా నువ్వు తీసావు అంటారే వాడు చిన్నోడు వాడు తీసినా లేదా ఇద్దరు అడగండి అంటున్నా వాడంతా వాడిని అడుగుతున్నాడు మీరు ఏం చూసాను మరి లేకపోతే ఎవరు పెట్టిరు ఎవరు వచ్చి పెట్టిరు సుమ్మిరా ఏడవక్రా నువ్వు చిన్నదాన్ని మనకి డైసీ గడు ఉన్నాడు ఓరియా గడు ఉన్నాడు నువ్వు నా అంత హైట్ లేవు నీకు ఎందుకు రాదంటూ ఆడు అందరు మాట వింటాడు చిన్నపిల్లడైనా సరే అన్నలు కదా రెస్పెక్ట్ ఇస్తాడు ఏమైనా తెమ్మంటే తెచ్చి పెడతాడు చూసారా వాడి మీద ఎట్లా వర్రుతున్నాడో లైట్ తీసుకో మేమంటే వాళ్ళ మొగాళ్ళు అంటే లైట్ తీసుకోవాలి నువ్వు ఇంటి కాదక్క ఎట్లా అడుగుతున్నాక నాకు ఎంత బాధ వేస్తుంది చెప్పు మేము అరే మాకు నమ్మకం లేదారా నీ మీద వాళ్ళ మీద నాకు ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేస్తే నా స్కానర్ కూడా పెట్టాడు అప్పుడప్పుడు సపోజ్ మెడికల్ స్టోర్ పెడితే మెడికల్ స్టోర్ స్కానర్ కూడా వస్తుంది మనకి అప్పుడు ఎప్పుడు రాలేదు కానీ అది ఎవరిదో టైట్లే ఒకళ్ళని అడిగినా ఒకళ్ళు వదిలేసి